ఇప్పుడే కంటైనర్ దగ్గరికి అయితే వచ్చామండి. యాక్చువల్గా మేము మొన్న ఊరెళ్ళే ముందు డ్రిప్ అయితే పెట్టించుకొని వెళ్ళామండి. మేము ఇక్కడ ఉన్నప్పుడు ఒక 2 డేస్ బాగానే రన్ అయింది. కానీ తర్వాత ట్యాంకర్లో వాటర్ అయిపోవడం వల్ల డ్రిప్ స్టాప్ అయిపోయింది అనమాట. ఇది ఆటోమేటిక్ టైమర్ అనమాట. సో చాలా మొక్కలు పాడైనాయండి, ఎండిపోయినాయి. చాలా బాధగా ఉందండి. సో ఇప్పుడు ఈ మొక్కలు ఉన్నాయి, వీటికైతే కాస్త వాటరింగ్ అది చేయాలి. అలాగే ఒక చిన్న హార్వెస్ట్ ఉంది. ఆ హార్వెస్ట్ కూడా చేసిన తర్వాత విత్తనాలు ఉన్నాయి, పెట్టాలి. ఈ పనులన్నీ చూసుకుంటానండి. సో ఈలోపు ఏమేమి హార్వెస్ట్లు ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా చూపిస్తాను మీకు. అమితైజ్డ్ క్రీమ్ అండి, ఇది ఫారెన్ వెరైటీ అనమాట. ఈ టొమాటోలు అయితే ఉన్నాయి. సో ఇలా కింద పడి ఇలా పాడైపోతున్నాయి అని చెప్పేసి నేనైతే మొన్న లాస్ట్ టైము ప్రాపగేట్ చేసుకున్నాను కదండి, స్టెమ్ ప్రాపగేషన్, అందుకే చేసుకున్నాను అనమాట. ఇలా పాడైపోతున్నాయి. అట్లీస్ట్ ఇవి మనం ఇది చేసేలోపు, ఇదయ్యేలోపు ఇవన్నీ మనం కొత్త మొక్కలు అయితే రెడీ అవుతాయి అని చెప్పేసి నేనైతే స్టెమ్ ప్రాపగేషన్ చేసుకున్నానండి. ఇది వచ్చేసి పీచీ కీన్ అండి, దీని పేరు. ఇది కూడా ఫారెన్ వెరైటీనే. ఇక్కడ చూడండి, ఇది హోల్ వచ్చింది, కింద పడిపోయి ఉంది, రాలిపోయి. ఇది ఆరెంజ్ కలర్ టొమాటోస్ అనమాట. సో ఇవి వచ్చేసి ఒక కైండ్ ఆఫ్ చెర్రీ టొమాటోస్. ఇవి కూడా పడిపోయినాయి అండి, రాలిపోయి. ఇది మన పర్పుల్ కలర్ బ్యూనా మొలాటా మొక్క అండి. విత్తనాలకైతే వదిలేసాను మిరపకాయ. చాలా పెద్ద సైజ్ అయిందండి, చిన్న మొక్క అయినా. ఇదిగోండి కొన్ని ఉన్నాయి, ఇవి విత్తనాలకు వదిలేద్దామని చెప్పి అనుకుంటున్నా. ఇవి ఎప్పుడు చూపించేదే బ్రౌన్ కలర్ చిల్లీస్. ఇవి చాలా ఉన్నాయండి. ఒక 2 కాయలు మాత్రం విత్తనానికి ఉంచుకొని బాగా ముదిరిన కాయలు, మిగిలినవి అయితే హార్వెస్ట్ చేసేస్తాను. చాలా బాగా వచ్చినాయండి, కాకపోతే వాటర్ లేవు, కొన్ని మొక్కలు ఇదైపోయినాయి అన్నమాట. ఇవ్వండి, ఇంకా ఇక్కడ ఇవ్వండి కొన్ని ఉన్నాయి, కొంచెం పెరగాలి. ఇవి ముదురుకాయలు మాత్రం విత్తనానికి వదిలేస్తున్నాను. అక్కడ బ్యూనా మొలాటా విత్తనానికి వదిలేసాను కదండి, ఇక్కడైతే ఉన్నాయన్నమాట. ఇవైతే కోసేసుకుంటాను. ఇవ్వండి, ఒక 3 కాయలు అయితే వచ్చినాయి. మామూలు మన మార్కెట్ వెరైటీ గ్రీన్ చిల్లీస్ అయితే అయినాయండి. ఇది చెట్లు చాలా బలంగా వస్తున్నాయి, కాయ కూడా చాలా బలంగా వస్తుంది. ఇవ్వండి, చూసారా ఎంత ఉందో సైజు మిరపకాయ. మన ఫస్ట్ దోసకాయలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒక 2 దోసకాయలు అయితే కలర్ వచ్చినాయి. సో ఇవైతే ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక దోసకాయ ఉందండి, ఇదిగోండి ఇక్కడ ఒక దోసకాయ ఉంది. ఈ 2 అయితే కోసేస్తాం. బీరకాయలు నేల మీద అంటుకొని పాడైపోతాయి అని చెప్పి నేను ఇలా పెట్టుంచానమాట ఈ పాట్స్లో. చూడండి ఎంత బాగా మంచి సైజు వచ్చింది, మంచి రకం అనమాట అసలు ఇది. ఇదిగోండి, ఇది కూడా అసలు చాలా బాగుంది. సో ఈ బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఇది ఒక రకమైన గుత్తి బీర అండి. యూజువల్గా మన గుత్తి బీరలు ఎలా ఉంటాయంటే మన నేతి బీర వెర్షన్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఈ బీరకాయ వచ్చేసేసి మన మామూలు బీరకాయలో గుత్తి రకం అనమాట. ఇది రేర్గా దొరికింది విత్తనం నాకు. సో అందుకని ఈ కాయని అయితే ప్రస్తుతానికి నేను విత్తనం చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా విత్తనాలు ఉంటే మళ్ళీ మళ్ళీ మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ గుత్తిని మాత్రం ఇలా వదిలేస్తున్నాను. ఇక్కడ ఇంకొక చార దోసకాయ ఉందండి, ఇది కూడా కలర్ వచ్చేస్తుంది, కోసుకుంటాను. ఇంకా ఇదిగోండి మధ్యలో పిందెలు అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఒక 2 కాయలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే కేర్ఫుల్గా ప్రొటెక్ట్ చేసి వెళ్తాను. రేపు వీకెండ్ వచ్చినప్పుడు అప్పుడైతే కట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ కాయ కట్ చేసేస్తాను. గ్రేప్ వెరైటీ టొమాటోలు అయితే పండినాయండి. ఇది ఏం వెరైటీనో తెలియట్లేదండి నాకు. ఏదో మొత్తానికి గ్రేప్ షేప్లోనే ఉందన్నమాట. ఏదో గ్రేప్ రకాలే పండిపోయినాయి, తీసేసుకుంటున్నాను. కింద రాలిపోయి ఇదిగోండి ఇలా కిందకి ఆనేసి రాలిపోయి పాడైపోతున్నాయి అన్నమాట. ఇవి కలెక్ట్ చేసుకుందాము. ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ టొమాటోస్ అండి. అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది కూడా చాలా రేర్ వెరైటీ అండి. ఇది పండింది, ఇది కొంచెం పచ్చిగా ఉంది. సో దీన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి 2 రోజులు పక్కన పెట్టామనుకోండి, ఇవి సీడ్స్ సేవ్ చేయొచ్చు. ఇది టేస్ట్ ఎలా ఉందో చూడాలండి. మోస్ట్లీ ఫ్రూటీ వెరైటీ అనుకుంటున్నాను ఇది. అలాగే మన డ్వార్ఫ్ చెర్రీ టొమాటో మొక్కలు కూడానండి. ఇవి విత్తనాలు మళ్ళీ వేసానండి. ఇవి సీడ్స్ ఒక దాంట్లో వేసాను పాట్లో, వచ్చినాయో రాలేదు చూడాలి. ఇదిగోండి, ఇవి చూడండి అసలు భూమికి ఎంత ఉన్నాయో కాయలు. చాలా పొట్టి టొమాటో వెరైటీ అండి ఇది. యూజువల్గా మనం అసలు ఎక్కడ చూడమన్నమాట ఇవి మనకి ఇండియాలో. ఇక్కడ
కొత్త వేసాను, అవి రాకపోతే కనుక మళ్ళీ ఈ సీడ్స్ అయితే వేస్తాను. చాలా టేస్టీగా ఉన్నాయండి. మోర్ స్వీట్ లైట్ సోర్ అనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి స్నాకింగ్కి. ఈ వెరైటీ వచ్చేసి ఆఫ్రికన్ టోగో అండి. దీనికి ఇదిగోండి వెనకాల ఇలా వస్తాయి అన్నమాట కణితుల్లాగా. వెరీ ప్రెట్టి లుకింగ్ టొమాటో అండి, అండ్ వెరీ టేస్టీ టొమాటో అనమాట. అసలు ఎంత సోర్గా ఉంటుందంటే మన ఇండియన్ కుకింగ్కి అసలు సూపర్ ఎక్సలెంట్ వెరైటీ అనమాట. మన చిన్న చెర్రీ టొమాటోల కన్నా కూడా పులుపు ఉంటాయండి ఇవి. యాక్చువల్లీ ఇప్పుడు బలం లేక సైజు రాలేదు, కానీ లేకపోతే కొంచెం ఈ మాత్రం సైజు వస్తాయి అనమాట. వెరీ వెరీ ప్రెట్టి లుకింగ్ టొమాటోస్ అండి ఇవి. ఇవి కూడా ఒక వెరైటీ ఆఫ్ చెర్రీ టొమాటోస్ అండి. ఇవి కూడా మన ఆఫ్రికన్ టోగో లాగే ఉన్నాయి, కానీ బట్ కాదనమాట. చూడడానికి అలా ఉన్నాయి. మీకు ఆఫ్రికన్ టోగోకి అయితే వెనకాల కణితలాగా వస్తుంది, వీటికి రావన్నమాట. ఇవి కూడా అసలు ఎంత పుల్లగా ఉన్నాయంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి. అసలు చాలా చాలా నచ్చినాయి నాకు. ఇట్లా డెవలప్ చేస్తున్నాను నేను. ఇవైతే ఇంకా నేను కాన్స్టెంట్గా మన తోటలో ఉండేటట్టు అయితే చూసుకుంటాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ వెరైటీ. ఇలా క్లస్టర్స్ లాగా కాస్తుందండి. సైజ్ వచ్చేసి ప్రస్తుతానికైతే ఈ సైజు వస్తుంది. ఇంకా హెల్తీగా ఉంటే కొంచెం సైజ్ పెరుగుతుందేమో తెలియదు, బట్ పులుపు అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఎల్లో పేర్ టొమాటోస్ అండి. మీకు ఇలా టొమాటోస్ వచ్చేసి ఇలా బల్బు షేప్ లాగా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా బల్బుల్లాగా వస్తాయి. ఇందులో 2 కలర్స్ వేసాను, రెడ్ ఎల్లో. రెడ్ అయితే అసలు వచ్చినట్టు లేవు, ఇవి మాత్రం ఎల్లో. ఈ మొక్క కూడా అంతంత మాత్రం ఉందండి, ఏదో అలాగా సర్వైవ్ అవుతుందన్నమాట. దీన్ని కూడా డెవలప్ చేస్తానండి. ఇది కూడా సోర్ వెరైటీనే. ఇది కూడా ఇలా క్లస్టర్స్ లాగా వస్తుంది. తర్వాత మీకు కాయ వచ్చేసి ఈ సైజు షేప్ వస్తుంది అనమాట. పండితే ఇంకా మంచి ఎల్లోలోకి అవుతుంది. మన తమ్మకాయలు అయితే మళ్ళీ రెడీ అయినాయండి. మొన్న ఊరెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో చాలా తమ్మకాయలు ఉన్నాయండి. అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళి ఇద్దామని చెప్పేసి మర్చిపోయి హడావిడిలో పారిపోయాను. ఇప్పుడు చూస్తే నాకు చాలా బాధేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన కాయ తినేవారు. అట్లీస్ట్ అమ్మ ఇక్కడ ఉన్న వండేది ఎలా వండాలో. నేనైతే ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయో తమ్మకాయలు. 4 చెట్లు ఉన్నాయండి. 3 చెట్లు ప్రస్తుతానికి కాస్తున్నాయి. ఇదిగోండి చూడండి ఎంత బాగున్నాయో. చాలా బాగా కాస్తుంది. చెప్పాను కదా లాస్ట్ టైం కూడా నేను పాదు పెట్టుకుంటే నేను తిననండి, ఎక్కువ వేస్ట్ అయిపోతాయి అని చెట్టు పెట్టుకున్నాను అని. అదిగోండి అది 4వ చెట్టు. దానికి ఇప్పుడే పిందెలు వేసుకొస్తున్నాయి, దానికి కాయలు కొయ్యలేదు. 3 చెట్లు అయితే బాగానే కాస్తున్నాయి అండి. ఇదిగోండి ఇన్ని కాయలు అయితే వచ్చినాయి. అసలు నానికి నాకు ఇవన్నీ ఉరకా బరకా అనమాట ఈ తమ్మకాయలు అయితే. నాని అయితే వర్క్ ఉందని చెప్పి చేసుకుంటున్నాడండి. సో అందుకని వీడియో నేను ఒక్కదాన్ని షూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మనకి బెండకాయలు అయితే ఉన్నాయండి. 4 రకాల 5 రకాల బెండకాయలు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా నేను కోసేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ మన లాస్ట్ టైం పెట్టిన టొమాటో స్టెమ్ కటింగ్స్ అండి. చూసారా ఎంత బాగున్నాయో. టొమాటో మొక్కలు అలాగే ఉండిపోయినట్టు, అంటే ఇవి నాటుకుపోతాయి అనమాట. ఇంక వీటికి ప్రాబ్లం ఏమీ లేదండి. వాటికి మనం కాయలతో పిందెలతో పెట్టామనుకోండి, పిందెలు కూడా పెరిగిపోతాయి తెలుసా, ఇది పెరిగే లోపు. సో అంత ఫాస్ట్గా నాటుకుపోద్ది అనమాట టొమాటో. అక్కడ చాలా మన ఒక 5-6 రకాల అన్నీ కూడా స్టెమ్ కటింగ్స్ తీసి ఇక్కడ పెట్టాను. హోప్ఫుల్ ఇవన్నీ నాటుకున్నాయండి, ఏం ప్రాబ్లం లేదు, చక్కగా నిగనిగలాడుతున్నాయి. అంటే ఇవన్నీ బతికేస్తున్నాయి అని లెక్క. అండ్ ఇక్కడ వచ్చేసి కార్ను, బీరలు, అలాగే చాలా రకాల వంగలు అన్నీ ఇక్కడ ఇందులో పెట్టేలాను అనమాట ఊరెళ్ళేటప్పుడు. ఇదిగో ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా వంగ వెరైటీస్ అనమాట. ఇవన్నీ వంగలు, ఇదేమో సొరలు అనమాట. సొర అనేది సొరలు అండి, ఇవి సొరలు. ఇదిగోండి ఇటు కూడా వచ్చినాయి సొరలు 2 రకాలు. ఇదంతా కార్న్ అనమాట. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఈ గ్రో బ్యాగ్లో బీరలు పెట్టాను, ఏంటివి చిల్లీ వెరైటీస్ పెట్టాను, టొమాటో వెరైటీస్ పెట్టాను, రకరకాలన్నీ మిక్స్డ్ లాగా పెట్టానండి. వాటరింగ్ పోస్తున్నప్పుడు చూసారా ఇవి సరిగ్గా పోయలేదనమాట, గుంటలు చేసేసారు. ఇవన్నీ కనిపించేవన్నీ కూడా టమాటా మొక్కలు. ఇక్కడ వచ్చేసి ఇవి చిల్లీ ప్లాంట్స్ అనమాట. కానీ అంటే పెరిగిన తర్వాత మనకు అర్థమవుతుంది అది ఏం మొక్క అనేది. ఇంకో 2 ఆకులు వేసుకొస్తే మనకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ఇవి మాత్రం బీరలు అనమాట. ఇవి మాత్రం నాకు తెలుసు కంపల్సరీ బీరలని. సో ఇవన్నీ ఒక 4 రోజులు అయిన తర్వాత నేను మళ్ళీ నేల రెడీ చేసుకొని నేలలోకి అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటానండి. సో ఏవో కొన్ని పనులు అయితే చేశానండి, కొన్ని మొక్కలు అయితే ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఇదిగోండి ఇవి సొర వెరైటీ అనమాట. సొర వెరైటీ విత్తనాలు స్ప్రౌట్ అయినాయి, అవి వేసాను. అండ్ ఇది వచ్చేసి ఒక రకం చిక్కుడు అనమాట, చిక్కుడులు వేసాను. ఇంకా ఉన్నాయండి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సినవి, కానీ మట్టి ఏంటంటే తవ్వి రెడీ చేసుకోవాలన్నమాట. సో మళ్ళీ చెయ్యాలి, మళ్ళీ వచ్చినప్పుడు.
అండ్ ఏవో ఇంకా చిన్న చిన్న పనులు, ఈ డ్రిప్పింగ్ కూడా ఇందాక సరిగ్గా రాలేదు. పవన్ అదంతా బాగు చేశాడనమాట. అవన్నీ బాగు చేసి వాటర్ వదులుకొని డ్రమ్ము కడుక్కొని పనులన్నీ చేసుకున్నాక ఇదిగోండి ఫైనల్గా ఈరోజు హార్వెస్ట్ అయితే చూపిస్తాను మీకు. సో ఇదండి ఈరోజు మన కలర్ఫుల్ హార్వెస్ట్ అనమాట. చూస్తే ఏమీ లేనట్టే ఉంటాయి, కోస్తే ఎన్నో కన్నీ వస్తాయండి. నా మనసు నిండిపోతూ ఉంటుంది ప్రతిసారి హార్వెస్ట్ చేసినప్పుడల్లా. ఎందుకంటే ఇన్ని రకాలు ఏమీ పోషణ లేకపోయినా సరే కాస్తున్నాయి, అది కూడా ఎటువంటి మందులు లేకుండా. మాకైతే చక్కగా సరిపోతాయండి. ఇంకా ఇవన్నీ లైన్ చేసి ఇంకా ప్రాపర్గా నేను ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఫైనల్ థింగ్ ఏంటంటే ఎక్కడెక్కడ ఫ్రూట్ మొక్కలు పెట్టేయాలి అండ్ అలాగే కూరగాయ మొక్కల్ని ఎక్కడెక్కడ ఎలా ప్లాన్ చేసుకోవాలని వన్స్ ఫర్ ఆల్ సెట్ చేసేస్తే ఇంకా నాకు ఇక్కడ పని అయితే అయిపోయినట్టేనండి. సో ఇప్పుడు మన హార్వెస్ట్ అయితే చూపిస్తాను ఓవరాల్గా మీకు. సో ఇవి వచ్చేసి రకరకాల బెండకాయలు, ఇవి 2 రకాల దోసకాయలు, ఇవి రెడ్ గ్రేప్ టొమాటో, ఇది ఆఫ్రికన్ టోగో ఆర్ లైబీరియా టొమాటో, ఇది నాటి ఒక వెరైటీ ఆఫ్ టొమాటో, ఇది పోలర్ స్ట్రైప్డ్ టొమాటో, ఇవి గ్రేప్ ఎల్లో టొమాటోస్, ఇవి ఎల్లో పేర్ టొమాటోస్, ఇవి డ్వార్ఫ్ ఎల్లో టొమాటోస్ అండ్ ఇవి నాటి టొమాటోస్. ఇవి వచ్చేసి అమితైజ్డ్ క్రీమ్, ఇది వచ్చేసి పీచీ కీన్, ఇవి వచ్చేసి నార్మల్ రెడ్ చెర్రీ టొమాటోస్, ఇవి వచ్చేసి బ్లూబెర్రీ టొమాటోస్, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ టొమాటో. అండ్ మిరపకాయల్లోకి వస్తే నార్మల్ మన మార్కెట్ గ్రీన్ మిరపకాయ, బ్యూనా ములాటా, బ్రౌన్ మిరపకాయ, తమ్మకాయలు, పొట్టి బీరకాయలు వచ్చేసినాయి అనమాట. సో ఫైనల్గా మన గార్డెన్ హార్వెస్ట్ అయితే ఈరోజు ఇదండి. అండ్ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక చెప్తానండి చిన్న అప్డేటు. ఇవి చెప్పాను కదా డ్వార్ఫ్ వెరైటీ టొమాటోస్, ఇవి స్వీట్ అండ్ సోర్ వెరైటీ అనమాట. సో యాక్చువల్గా ఈ టొమాటోస్ వచ్చేసి మన ఫారెన్ వెరైటీ అండి. నేను ఫస్ట్లో తెప్పించుకున్నప్పుడు ఇన్ని విత్తనాలు వస్తే అందులో ఒక్క మొక్కని బతికించడం నాకు గగనం అయిపోయింది అనమాట మన ఇండియన్ ఎన్విరాన్మెంట్కి. సో ఒక్కసారి మన ఇండియన్ ఎన్విరాన్మెంట్కి ఆ డ్వార్ఫ్ వెరైటీలు బ్రతికి అట్లా కాయలు కాస్తున్నాయి అనుకోండి, అక్కడి నుంచి మనకి జర్మినేషన్ అనేది చాలా చాలా ఈజీ అయిపోద్ది అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కోసారి మనం ఎక్కడెక్కడి నుంచో ఇష్టంతో తెప్పించుకుంటాం కదా, అన్నీ జర్మినేట్ అవ్వవు మన క్లైమేట్కి. బట్ ఒక్కసారి జర్మినేట్ అయ్యి ఒక పండును కాపాడుకున్నామంటే ఆ విత్తనం మాత్రం చాలా ఈజీగా సెటిల్ అయిపోద్ది మన ఎన్విరాన్మెంట్లో. దానికి ప్రూఫే ఈ టొమాటో ఒక కాయ విత్తనాలు తీసి నేను ఇక్కడ వేసాను అనమాట ఈ చిన్న పాట్లో. అసలు చూడండి జర్మినేషన్ రేటు, ఒక్క విత్తనం కూడా పోకుండా అన్నీ జర్మినేట్ అయినాయండి. సో ఈ డ్వార్ఫ్ టొమాటోస్ అన్ని చిన్న కంటైనర్స్లో పెట్టి అదొక సెటప్ లాగా చేసి దాన్ని కాయించాలని చెప్పి నా కోరిక అనమాట. ఆ ప్రాజెక్ట్ అయితే చేస్తాను, డ్వార్ఫ్ టొమాటో ప్రాజెక్ట్. సో అదండి ఈరోజు మన గార్డెన్ వ్లాగ్. ఎవరికైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, బలవంతం అయితే లేదు. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను. సో ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా కంటెంట్ చూడండి, మీకు వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడే ఇంక ఇంటికి వచ్చామండి, పిల్లల్ని దాని సెంటర్ దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి పికప్ చేసుకొని వచ్చాము. సో శరణ్ బాబు టొమాటోలు చూసి ఇదే ఈ డ్వార్ఫ్ చెర్రీ టొమాటో ఉంది కదా, ఇది ట్రై చేస్తాను. ఇది ఇందులో ఎక్కువ ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుందండి. అంటే మనకి మోర్ దాన్ టొమాటో ఒక ఫ్రూట్ తిన్నట్టు ఉంటుంది అనమాట. స్నాకింగ్కి చాలా బాగుంటుంది. చిన్నోడు ఉత్సాహపడుతున్నాడు తిందామని. నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పు, నీకేమనిపించిందో. నాకు స్వీట్నెస్ ఉంది, ఇంకా ట్వీట్ కాదురా, టార్ట్. నా డైలాగులు కాపీ కొడుతున్నావా? టార్ట్ అంటే ఏంటి చెప్పు. టార్ట్నెస్ అంటే ఏంటి? టార్ట్ అంటే లైట్గా పులుపు ఉండడం, పులుపు. ఎందుకు బాగుందా బాగాలేదా, ఎమ్మీగా ఉందా లేదు టొమాటో? ఓకే సరే, నీకు నచ్చింది కదా, ఐఎమ్ హ్యాపీ.